జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 7, 2024, సోమవారం. తిథి చవితి ఉదయం 9:47 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం అనురాధ రాత్రి 2:25 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగము ప్రీతి ఉదయం 6:40 వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం విష్టి ఉదయం 9:47 వరకు, తదుపరి భవ. రాత్రి 10:36 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 5:52. చంద్రోదయం ఉదయం 9:31, చంద్రాస్తమయం రాత్రి 8:48. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:28 నుండి 8:57 వరకు. యమగండం ఉదయం 10:26 నుండి 11:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:24 నుండి 2:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:19 నుండి 1:06 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:41 నుండి 3:29 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 3:03 నుండి 4:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 5:58 నుండి 6:43 వరకు. తిరిగి సాయంత్రం 4:42 నుండి 6:18 వరకు. అక్టోబర్ 7 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి ఉదయం 9:47 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి పంచమి మంచిది. ఈ రోజు రాత్రి 2:25 వరకు ఉన్న అనురాధ నక్షత్రం మంచి నక్షత్రమే. తదుపరి వచ్చే జ్యేష్ఠ నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఈ రోజు సోమవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకునేవారు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ, ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఈరోజు ఏ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. విజయవాడలో ఈరోజు కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమలలో ఈరోజు శ్రీవారు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగనున్నారు. ప్రపంచ మంచి పని దినోత్సవం, ప్రపంచ పత్తి దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 7 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి దైవ బలం రక్షిస్తుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. కన్యా రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తులా రాశి పొగడ్తలు అందుకుంటారు. వృశ్చిక రాశి పరిస్థితులు లేదా పనులు గందరగోళంగా అనిపించవచ్చు. ధనుస్సు రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి వివేకంతో నడుచుకోవాలి. మీన రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.